నమస్తే, ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో దోమల నివారణకు కమిషనర్ ఆధ్వర్యంలో వినూత్న ప్రయోగం. దోమలు నివాసం ఉన్న ప్రాంతాలను గుర్తించి 2 రోజుల పాటు డ్రోన్ ద్వారా దోమల మందును స్ప్రే చేయించే కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం. సూళ్లూరుపేటలో స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో జడ్పీ బాలికల పాఠశాలలో పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమ్మేళనం. గూడూరు సిఎస్ మున్సిపల్ హైస్కూల్లో ఘనంగా జరిగిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమం. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పాఠశాలలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానన్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు మరియు ఉన్నతమైన విద్యను అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శనివారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించినటువంటి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమాన్ని సూళ్లూరుపేట పట్టణంలో కూడా ఘనంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శేఖర్, అధ్యాపకులు, విద్యార్థులతో పాటు కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉన్నతమైన నాణ్యమైన విద్య, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా సూళ్లూరుపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. స్థానిక R&B బంగ్లా ఎదురుగా ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు శేఖర్ ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీకి తొలుత విద్యార్థులచే గౌరవ వందనాన్ని అందజేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఏ విధంగా విద్యను బోధిస్తున్నారో మరియు వసతుల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం మరియు వారి వద్ద నుండి సూచనలను, సలహాలను స్వీకరించి తదనుగుణంగా పాఠశాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని అన్నారు. అంతేకాకుండా పాఠశాలలో డ్రాప్అవుట్స్ను తగ్గించి ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలనే లక్ష్యంతో విద్యార్థులను గణనీయంగా ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలియజేయడం జరిగింది. అనంతరం ఇటీవల రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థినులకు శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ మెడల్స్తో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. వారి శ్రీవారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్ సార్. పార్థ సార్ అధికారి ప్లీజ్ కమ్. విద్యా కమిటీ చైర్మన్ ఉపాధ్యాయులు గారు నిర్వహిస్తారు. థ్యాంక్ యూ. నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలంటుంది. అనేకమైనటువంటి కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ప్రభుత్వం చాలా ఈరోజు
ఇక్కడికి పేరెంట్ టీచర్స్ మీటింగ్కి విచ్చేసిన హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ టీచర్స్కి, పేరెంట్స్కి, పిల్లలందరికీ, మా కూటమి నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మెగా పీటీఎం స్టేట్ వైడ్ మొత్తం అన్ని స్కూల్స్లోనూ జరుగుతుంది. ఈ పీటీఎం అంటే పేరెంట్స్కి, టీచర్స్కి అనుసంధానం కలిగించడానికి ఈ మెగా పీటీఎం కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ పేరెంట్స్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా స్కూల్లో, లేదా మన పిల్లలు ఎలా చదువుతున్నారు అని తెలుసుకోవడానికి, మామూలుగా ఇదంతా ప్రైవేట్ స్కూల్స్లోనో ఇంటర్నేషనల్ స్కూల్స్లోనో జరుగుతుంది పేరెంట్ టీచర్స్ మీటింగ్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు ఎలా చదువుతున్నారో పేరెంట్స్కి ఒక అవగాహన రావడానికి, స్కూల్లో టీచర్స్ ఎలా చెప్తున్నారో అన్న, మన పిల్లల స్టేటస్ ఏంటి, స్కూల్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకోవడానికి మన నారా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఆయన ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల మనకు పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ మధ్యలో అనుబంధం ఎక్కువగా పెరుగుతుంది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇది. సో పేరెంట్స్ అందరూ ఇక్కడ మీ పిల్లలు ఎలా చదువుకుంటున్నారో ఏంటి అన్న విషయాన్ని తెలుసుకోవడం, అలాగే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హెడ్ మాస్టర్ గారి దృష్టికి తీసుకురండి. ఏదైనా మేము గవర్నమెంట్ ద్వారా మేమేమన్నా చేయాల్సి ఉంటే మా దృష్టికి కూడా తీసుకొస్తే మేము సాల్వ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాము. ధన్యవాదాలు. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు దోమల నుండి విముక్తి కల్పించడానికి మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా దోమలు నివాసం ఉండే ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా మెలాటిన్ పౌడర్ మిశ్రమాన్ని పిచికారీ చేయించే కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభించారు. దీనిలో భాగంగా పట్టణంలో గుర్తించినటువంటి 20 ప్రాంతాల్లో 2 రోజుల పాటు డ్రోన్ ద్వారా మెలాటిన్ మిశ్రమాన్ని పిచికారీ చేసంతో లార్వా దశలోనే దోమలను అరికట్టవచ్చునని కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, కూటమి నాయకులందరికీ నమస్కారాలు. ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, మేడం గారి, మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మనము ఈ నగరంలో సుమారుగా ఒక 20 స్టాగ్నేటెడ్ వాటర్ పాండ్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏంటంటే వీటిని మాన్యువల్గా చేయించడం కష్టసాధ్యంగా ఉంది. కాబట్టి మనం అందరం కూడా మేడం గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఈ డ్రోన్ అనేది వ్యవస్థ ద్వారా మనము అన్ని లాగింగ్ ఏరియాస్ మెలాటిన్ పౌడర్ మిక్స్ చేసి దీన్ని చేయడం ద్వారా అన్ని ఆ లార్వాస్ అనేది ఎరాడికేట్ అవుతుంది. దీని ద్వారా నగరంలో యొక్క దోమల వ్యాప్తి అనేది తగ్గుముఖం జరుగుతుంది. ఈరోజు రేపు ఈ మొత్తం సంబంధించిన పాండ్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మన సూలూరుపేట నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ ద్వారా దోమలు వ్యాప్తి చెందకుండా స్ప్రే చేయడం జరుగుతుంది. ఇలాంటి
స్ప్రే చేయడం వల్ల ఇలా స్టాగ్నెంట్ అంటే వర్షాకాలంలో వాటర్ ఒక చోట స్టాగ్నెంట్ అయిపోవడం వల్ల ఎక్కువ దోమలు రావడం వల్ల జనాలందరికీ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది రాకుండా ఉండడానికి, దోమలు వ్యాప్తి చెందకుండా ఉండడానికి డ్రోన్ ద్వారా స్ప్రే చేసి, అంటే అంతకుముందు మనుషులు మాన్యువల్గా చేసే పద్ధతిని ఇప్పుడు డ్రోన్ ద్వారా మన టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల సమయం తక్కువగా పడుతుంది, అలాగే ఖర్చు తక్కువ అవుతుంది, తొందరగా పని అవుతుంది, తొందరగా వ్యాప్తి చెందకుండా ఈ డ్రోన్ పద్ధతిని తీసుకొచ్చిన కమిషనర్ గారికి ఎల్లవేళలా ఈయన సూలూరుపేట నియోజకవర్గంలో టౌన్లు అన్ని కూడా ఆయన మున్సిపాలిటీ పరిధిలో ఆయన మొత్తం కేర్ తీసుకుంటూ ఆయన బాధ్యతగా అన్ని చేస్తున్నందుకు ముందుగా కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ల ద్వారా ప్రతి ఒక్కరికి ఫుడ్ ప్యాకెట్స్ అందించడం జరిగింది. అలాగే మొన్న మాకు అసెంబ్లీలో కూడా ఏం చెప్పారంటే, అగ్రికల్చర్లో కూడా మనము ఈ పురుగులు లాంటివి ఎలాంటివి అక్కడ ఉన్నాయో అది డ్రోన్ ద్వారా తెలుసుకొని డ్రోన్ల ద్వారా స్ప్రే చేయడం వల్ల, టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకు తొందరగా పనులు అవుతాయి అండ్ ఎక్కువగా కనుక్కోవచ్చు. ఇలా టెక్నాలజీని వాడండి అని మా అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. మన సూలూరుపేట నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఈ డ్రోన్ పద్ధతిని తీసుకొచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా ప్రజలందరికీ ఎలాంటి డిసీజెస్ రాకుండా సూలూరుపేట నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటుందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ హై స్కూల్ నందు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం అయినటువంటి ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్నతమైన విద్యను అందించి వారిని అత్యున్నతమైన స్థానానికి తీసుకువెళ్లడమే ప్రభుత్వ ఉద్దేశమని, అంతేకాకుండా ప్రధాన స్కూల్స్లో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణంలోని విద్యాశాఖ అధికారులందరూ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు వచ్చేసారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి సునీల్ కుమార్ గారి ద్వారా అందించాల్సిందిగా ఆశిస్తున్నాము. మా పిల్లలు సార్ పోలీస్ రికార్డ్స్ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. మాకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మేము మా సమస్యలన్నీ మేము దృష్టి తీసుకొస్తాము. తర్వాత నమస్కారం. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పిల్లల తల్లిదండ్రులను పిలిపించి స్కూల్కి ఆహ్వానించి వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఇక్కడ చదువుతున్నారు, అట్లాగే మీ అభిప్రాయాలు టీచర్స్ యొక్క అభిప్రాయాలు మీరు ఇక్కడ మాట్లాడుకొని ఈ యొక్క స్కూల్కి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఇంకేదైనా చేయాలన్నా మీతో పూర్తిగా చర్చించమని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అంటే పార్టీలు సంబంధం లేకుండా ఏ రాజకీయాలకి సంబంధం లేకుండా కేవలం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అని చెప్పి ఒక పేరు పెట్టి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం ఏ మంత్రి కూడా చేయాలి. ఎస్పెషలీ ఈ యొక్క రాష్ట్రంలో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి స్కూల్లో కూడా ఈ విధంగా ఏర్పాటు చేశారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు కూడా
మాట్లాడి చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఏమన్నా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే నన్ను పంపించండి, నేను కూడా మీకు సాయం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. పేరెంట్స్ రండి, తిరిగండి. ఎవరో చెప్పండి. సుబ్రహ్మణ్యం సార్, మీరు సైడ్కి ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏంటక్క ఫుల్ గా షాపింగ్ చేసినట్టున్నా? చందన షాపింగ్ మాల్ ఇప్పుడు సరికొత్తగా మన ఊరికే వచ్చింది. చందన షాపింగ్ మాల్లో అంతులేని ఫ్యాషన్స్, చందన షాపింగ్ మాల్లో అంతులేని సంతోషాలు, నీకు అంతులేని జ్ఞాపకాలు. ఈ పట్టు చీర చూస్తుంటే నాకు చందనాతో ఉన్న 40 ఏళ్ల అనుబంధం గుర్తొస్తుందమ్మా. మీ అంతులేని ఆనందాల వేడుకలకై విచ్చేయండి చందన షాపింగ్ మాల్. 40 ఏళ్ల అనుబంధం, సరికొత్త రూపం. చందన షాపింగ్ మాల్ ఇప్పుడు మన సూళ్లూరుపేటలో. బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించినటువంటి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని నాయుడుపేట పట్టణంలోని బిరదవాడ బాలికల రెసిడెన్షియల్ స్కూలు మరియు బాలయోగి బాలుర గురుకుల పాఠశాల నందు నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. తల్లిదండ్రులు స్వాగతం, సుస్వాగతం. మన స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ నియోజకవర్గ అభివృద్ధి మన స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారు అందజేయడం జరుగుతుంది. అలాగే ఎస్ ప్రకాష్, థ్యాంక్ యూ మేడం. సెలవు. ఓకే ఓకే. అలాగే మన చాలా గారు హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ మళ్ళా మెగా పీటీఎం కండక్ట్ చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున పేరెంట్స్, టీచర్స్ అందరూ కమ్యూనికేట్ అవ్వాలి, ఒక చోట అనుసంధానం అవ్వాలి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని ఈ మెగా పీటీఎం కండక్ట్ చేయడం జరిగింది. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రాష్ట్రమంతటా ఇవాళ మెగా పీటీఎం అన్ని చోట్ల, అన్ని స్కూల్స్లోని గవర్నమెంట్ స్కూల్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల పేరెంట్స్ వచ్చి టీచర్స్తో మాట్లాడి ఈ పిల్లలు చదువులో ఒక సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నారా లేదా ఎలా చదువుతున్నారు, వాళ్ళ డిసిప్లిన్ గురించి అన్నిటి గురించి టీచర్స్ని అడిగి తెలుసుకునే అవకాశము మన నారా లోకేష్ బాబు గారు అందరికీ అందించారు. అలాగే ఇది పేరెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకోండి.
పిల్లలంటే ప్రేమ ఉండొచ్చు, కానీ చదువుతో పాటు డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మగపిల్లలు కొంచెం తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా ఈ ఏజ్ నుంచే నేర్పిస్తే, ఈ కంప్లైంట్స్ నా దగ్గర కూడా చాలా కంప్లైంట్స్ తీసుకొచ్చారు, టీచర్స్ కొడుతున్నారని, టీచర్స్ పనులు చెప్తున్నారని. అంటే మనం కూడా ఇంట్లో పిల్లలకి ఆ పని చేయండి ఈ పని చేయండి అని చెప్తుంటాము. ఎందుకంటే పిల్లలు కొంచెం నేర్చుకుంటే రేపు ఎలా లైఫ్లో ఉండాలి అన్నది వాళ్ళు ఇక్కడి నుంచే నేర్చుకుంటూ వస్తారు. సో మనం అలా చెప్పడం వల్ల మనం తప్పు అనుకోం, కానీ టీచర్స్ చెప్తే మాత్రం మా పిల్లాడిని ఇబ్బంది పెడుతున్నారు అని కంప్లైంట్స్ చాలా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా నేను విన్నాను. కాబట్టి అన్నీ పట్టుకోకుండా ఏదైనా పెద్ద సమస్య ఉన్నప్పుడు మీరు టీచర్స్తో మాట్లాడి ఇది అక్కడికక్కడే సాల్వ్ చేసుకొని, అంటే పిల్లలకి కంప్లైంట్ చేయడానికి పెద్దగా అవకాశం ఇవ్వకుండా మీరే చేస్తే బాగుంటుంది. అలాగే ఎస్ఎస్ న్యూస్లో ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. భగవాన్ శ్రీ అయ్యప్ప స్వామి నామస్మరణలతో నాయుడుపేట పట్టణం మారుమ్రోగింది. నాయుడుపేట పట్టణంలోని గాంధీ పార్కు సమీపంలో అయ్యప్ప స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా అయ్యప్ప స్వామికి 43వ జ్యోతి పూజోత్సవ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, ఈఎంసీ మాజీ చైర్మన్ సిరసనం వేటి విజయభాస్కర్ రెడ్డిలు జ్యోతి పూజోత్సవ వేడుకల్లో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శబరిమలై తరహాలో నాయుడుపేట పట్టణంలో 43వ అయ్యప్ప స్వామి అఖండ కర్పూర జ్యోతి పూజోత్సవం నిర్వహించారు. ఈ పూజా మహోత్సవాలకు పట్టణం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అరటిబొద్దులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆలయంలో అయ్యప్పస్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అఖండ కర్పూర జ్యోతిని తిలకించేందుకు భారీగా తరలివచ్చారు. భగవాన్ శ్రీ అయ్యప్ప సేవా సంఘం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అయ్యప్పస్వామి విగ్రహాన్ని పట్టణ పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సమయంలో మహిళలు దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేరళ వాయిద్యాలు, కోలాట భజనలు అందరినీ ఆకట్టుకున్నాయి. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో గూడూరు ఎమ్మెల్యే ఆర్థిక సహకారంతో
ఆర్చరీ క్రీడలు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన గూడూరు ప్రాంతానికి చెందిన క్రీడాకారుడు తరుణీష్కు 30,000 రూపాయలు మరియు కోచ్ శంకర్కు 20,000 రూపాయలు నగదు పురస్కారాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా వివిధ క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు పురస్కారాలు మరియు మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గూడూరు ప్రాంతానికి చెందిన తరుణీష్ ఆర్చరీలో జాతీయ స్థాయిలో 19 మెడల్స్ సాధించడం అభినందనీయమని, అదేవిధంగా లోకేష్ మరియు వివిధ క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తూ గూడూరు ప్రతిష్ఠ పెంచుతున్నారని కొనియాడారు. అలాంటి క్రీడాకారులకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ప్రకటించారు. మన ప్రాంతానికి చెందిన క్రీడాకారులు లీడర్లు రాణిస్తుంటే వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి ప్రభుత్వం తరఫున సహకారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ హెల్త్ క్లబ్ సభ్యులు రాజేంద్ర ప్రసాద్, వసంత్ కుమార్, సుబ్రహ్మణ్యం, శివశంకర్, జయశంకర్ క్రీడాకారులు పాల్గొన్నారు. మన గూడూరుని భారతదేశ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి తరుణీష్ అలాగే లోకేష్ వాళ్ళిద్దరికీ అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందువల్లంటే గతంలో కూడా ఇక్కడ ఇప్పుడే చెప్పాడు జయశంకర్, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ అబ్బాయికి ఇచ్చింది మన రోజు, అప్పుడు కూడా ఆర్చరీలో గోల్డ్ మెడల్ వచ్చింది, నాకు బాగా గుర్తుంది. తర్వాత మొన్న కూడా ఏంటంటే నాకు లేటుగా చెప్పారు, లేకపోతే నేను వాళ్ళు లోకేష్ బాబు దగ్గరకు సీఎం గారి దగ్గరకు తీసుకొని పోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు ఖచ్చితంగా ఆ స్థాయిలో తీసుకుపోవాలి. కానీ మళ్ళీ అసెంబ్లీలో చివరి రోజు ఆ రోజు, అందువల్ల వీలు కాకపోయింది. ఖచ్చితంగా ఈసారి మాత్రం తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి తెలియజేస్తూ. అలాగే పిల్లలు ఇప్పుడే చెప్పాడు, క్రికెట్లో మా లవ కోచర్గా ఉంటూ డబుల్ సెంచరీ చేసినటువంటి చెన్నూరు నివాసి మోనిష్ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో శ్రీ రామకృష్ణ మఠం వీధి బోర్డు స్థాపన పనులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శ్రీకారం చుట్టారు. గూడూరు రోటరీ భవన్ కార్యాలయంలో నిర్వహించిన రోటరీ క్లబ్ సభ్యుల సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో 1963 నుండి రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, వారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. సుమారు 12 లక్షల రూపాయలు నిధులతో పట్టణ పరిధిలో 100 బోర్డులను ఏర్పాటు చేసేందుకు రోటరీ క్లబ్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మరియు రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో దోమల నివారణకు కమిషనర్ ఆధ్వర్యంలో వినూత్న ప్రయోగం. దోమలు నివాసం ఉన్న ప్రాంతాలను గుర్తించి 2 రోజుల పాటు డ్రోన్ ద్వారా దోమల మందును స్ప్రే చేయించే కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం. సూళ్లూరుపేటలో స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో జడ్పీ బాలికల పాఠశాలలో పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమ్మేళనం. గూడూరు సిఎస్ మున్సిపల్ హైస్కూల్లో ఘనంగా జరిగిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమం. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పాఠశాలలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానన్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.